ఓం శాంతి. ఈరోజు మురళి 27/2026. మధురమైన పిల్లలారా, నిరుపేదల నుండి రాజులుగా అయ్యేందుకు ఆధారం పవిత్రత. నిరుపేదల నుండి రాజులుగా అయ్యేందుకు ఆధారం పవిత్రత. పవిత్రులుగా అవడం ద్వారానే పవిత్ర ప్రపంచం యొక్క రాజ్యం లభిస్తుంది. పవిత్రులుగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచపు రాజ్యము లభిస్తుంది. ప్రశ్న: ఈ పాఠశాలలోని ఏ పాఠము ఆత్మను పూజ్యులుగా చేస్తుంది? జవాబు: మీరు ఈ పాఠశాలలో నేను శరీరాన్ని కాదు ఆత్మను అనే పాఠమునే ప్రతిరోజు చదువుతారు. ఆత్మాభిమానిగా అవ్వడం ద్వారానే మీరు మనుష్యుల నుండి దేవతలుగా, నర నుండి నారాయణుడిగా అయిపోతారు. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ పూజారీలుగా అనగా పతితులుగా, దేహాభిమానులుగా ఉన్నారు. కావున పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఏ పాఠం ద్వారా పూజ్యులుగా అవుతామంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మను, నేను ఆత్మాభిమానిని అన్నప్పుడే మనుష్యుల నుండి దేవతలుగా, నర నుండి నారాయణులుగా అయిపోతాం. ఇప్పుడుండే మనుష్యులంతా ఎలా ఉన్నారు? పతితులుగా, దేహాభిమానులుగా, పూజారీలుగా ఉన్నారు. బాబా వచ్చి ఇప్పుడు అందరినీ దుఃఖం నుంచి విడిపిస్తున్నారు. అందుకే తండ్రిని పిలుస్తూ వచ్చినారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలి కిందికి రాండి బాబా. ఆకాశ సింహాసనం పరంధామ. ఆకాశ సింహాసన్ చోడ్కర్ ఇస్ ధర్తీ పే ఆజా. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి అని ఎవరన్నారో పిల్లలకు తెలుసు. ఈ పిల్లలెవరు? ఓం శాంతి అని ఎవరి ఆత్మ అంటున్నారో ఆత్మలకు తెలుసు. పరంపిత పరమాత్మ అన్నారు. మనుష్యాత్మ కాదు, పరంపిత శివపరమాత్మ. వారందరికీ తండ్రి, ఉన్నతోన్నతమైన వారు. భారతదేశం పైన మాయ ఛాయ చాలా పడింది. పాటలో కూడా విన్నారు. చాలా పతితులుగా అయిపోయారు. కావున ఓ పతిత పావన, మీరు పావనంగా చేసేందుకు రాండి అని పిలుస్తారు. ఆత్మనే తన తండ్రిని పిలుస్తుంది. వారినే భగవంతుడంటారు. అతడే పతిత పావనుడు. ఆ ఒక్కరినే మహిమ చేస్తారు. వారే సర్వాత్మలకు బేహద్దు తండ్రి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సర్వాత్మలకు తండ్రి. సర్వధర్మాత్మలకు తండ్రి ఒక్క బాబానే కదా. అక్కడ అందరూ, ఇక్కడ అందరూ పతితులుగా అయిపోయారు. ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తారు. బాబా ఒక్కరే జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. శిక్షకుడు కూడా ఆయన, పతి కూడా. ఎందుకంటే అతడు జ్ఞానసాగరుడు మరియు ప్రపంచానికి అథారిటీ కూడా. సర్వ వేదశాస్త్రాలు, గ్రంథాలు మొదలైన వాటన్నింటి గురించి కూడా వారికి తెలుసు. బాబాకి తెలియందేముంది? తన పిల్లల ద్వారా ఆ కర్తవ్యాలను చేయిస్తారు కదా. బాబా అంటున్నారు, బాబాకి తెలుసు. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు బాబా అంటున్నారు. మొదలైన వాటన్నింటి గురించి తెలుసు. వారిని జ్ఞానసాగర్లు అంటారు. కావున ఈ సమయంలో అందరూ ఆ పారలౌకిక తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ దుఃఖితులైపోయినారు. దేవాది దేవా అంటారు. మరి వారి పేరు కూడా ఉండాలి కదా. వారి పేరే శివ్ బాబా. శివ అంటే కళ్యాణకారి, బాబా అంటే తండ్రి. వారే ఉన్నతోన్నతమైన జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు, శక్తి సాగర్లు. ఈ విధంగా మనుష్యాత్మ తన తండ్రి మహిమ చేస్తుంది. ఉన్నతోన్నతమైన ఆత్మ ఎవరిది? అది పరంపిత పరమాత్మది. అతడు ఉన్నతోన్నతమైన వారు. పతిత మనుష్యులు వారిని స్మృతి చేస్తారు. సత్యుగంలో పావన భారతదేశం ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. అప్పుడు పతితులు ఎవ్వరూ ఉండరు. ఇది తమోప్రధానమైన ప్రపంచం. అనగా ప్రపంచంలో మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాపాత్మలే. ఇదే భారతదేశం పావనంగా ఉండేది. మళ్ళీ ఇదే భారతదేశం పతితంగా తయారైంది. ఇక్కడ కలియుగంలో అందరూ పతితులే. జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, పరంపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చి మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. తప్పకుండా వారికి శరీరం కావాలి కదా. ఈ విషయాలు ఇంకా వేరే ఏ శాస్త్రాలలోనూ లేవు. అథారిటీ అయిన జ్ఞానసాగరుడికే అన్నీ తెలుసు. భారతదేశంలో విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లుగా, అతడి చేతిలో శాస్త్రాలున్నట్లుగా చిత్రాలను కూడా చూపించారు. అంటే
మహావిష్ణువే సత్యత్రేతాయుగాలలో లక్ష్మీనారాయణ కంబైన్ స్వరూపంగా మహావిష్ణువే పాలన చేస్తారు. వాళ్ళే జన్మలు తీసుకుంటూ బ్రహ్మ అవుతారు. అందుకే విష్ణువు నుంచి బ్రహ్మ అయ్యేకి 5000 సంవత్సరాలు, బ్రహ్మ నుంచి విష్ణువు అయ్యేకి 1 సెకండ్. బ్రహ్మ బాబా ఎంతసేపట్లో పరివర్తన అయిపోయా? 1 సెకండ్లో. వినాశ సాక్షాత్కారం చేయంగానే వైరాగ్యం వచ్చేసా. అది బాబా అంటున్నారు. మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాపాత్మలే. అతడి చేతిలో శాస్త్రాలు ఉన్నట్లుగా కూడా బ్రహ్మ చేతిలో చూపిస్తారు. విష్ణువు సర్వశాస్త్రాల సారాన్ని వినిపించరు. జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వవేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా రచయిత. బ్రహ్మను కానీ విష్ణువుని కానీ జ్ఞానసాగరుడు అన్నారు. శంకరుడి విషయాన్ని వదిలేయండి. నిరాకారుడు ఉన్నతోన్నతమైన పరమాత్మ, ఆయనే పతిత పావనుడు. ఈ మహిమ ఒక్క బాబాదే. ఇక్కడ కూడా ఆత్మ మహిమయే జరుగుతుంది. ఆత్మనే శరీరం ద్వారా నేను ప్రెసిడెంట్ని, నేను లాయర్ని, నేను ఫలానా మినిస్టర్ని అంటుంది. ఆత్మనే పదవి తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మనే అంటుంది. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఈ సమయంలో బాబా వచ్చి పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మ వెళ్ళిపోతే ఏమన్నా శరీరం పైసాకు పనికిరాదు. 2 రోజులు ఉండించుకుంటారు, 3వ రోజు కాల్చేస్తారు, బుడిచేస్తారు. మీకు ఈ పాఠాన్ని చదివించేందుకు తండ్రినైనా నేను వచ్చాను. ఆత్మ పాఠాన్ని, పరమాత్ముడు ఎవరని చెప్పే పాఠాన్ని. మనుషుల నుండి దేవతలుగా, నర నుండి నారాయణుడుగా, నారీ నుంచి లక్ష్మిగా అయ్యేందుకు ఇది పాఠశాల. పరంపిత పరమాత్మ ఇప్పుడు నిరాకారి ప్రపంచం నుంచి సాకార ప్రపంచంలోకి నీ రూపాన్ని మార్చుకొనిరా, వేషు బదులకరావు అని పాటలో ఉంది. తండ్రిని ఆత్మలందరూ పిలుస్తారు. నిరాకారి ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు గర్భంలో ప్రవేశిస్తారు, పునర్జన్మలు తీసుకుంటారు. మీరు 84 జన్మలు గర్భం నుండి తీసుకున్నారు. ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ గర్భంలోకి వెళ్తారు. ఇలా 84 జన్మలు తీసుకుంటారు. నేను గర్భంలోకి రాను, ఆయన దివ్య ప్రవేశం చేస్తారు. భారతవాసులు నిజానికి దేవీదేవత ధర్మానికి చెందినవారు. మళ్ళీ మెట్లు కిందికి దిగుతూ దిగుతూ క్షత్రియ వర్ణంలోకి, తర్వాత వైశ్య శూద్ర వర్ణంలోకి వస్తారు. మెట్లు దిగుతూ దిగుతూ 84 జన్మలు తీసుకుంటాం కదా. కళలు తక్కువ అవుతూ వస్తాయి. భారతదేశం 16 కళ సంపూర్ణంగా ఉండేది, మళ్ళీ 14 కళలుగా అయింది. భారతవాసులకు తమ జన్మల గురించి తెలియదు. 84 జన్మలు భారతవాసులే తీసుకుంటారు. ఇంకా ఏ ఇతర ధర్మాల వాళ్ళు 84 జన్మలు తీసుకోరు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. ఇది జ్ఞానం యొక్క విషయం. స్వదర్శన చక్రధారిగా అవ్వడంతో మీరు స్వర్గం యొక్క చక్రవర్తి మహారాజుగా అవుతారు. ఇక్కడికి మేము పతితుల నుండి పావన్లుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. అందరూ వారినే పిలుస్తూ ఉంటారు. తండ్రినే స్మృతి చేస్తారు, కృష్ణుడిని స్మృతి చెయ్యరు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కృష్ణుడు గీతను వినిపించలేదు. సత్యుగంలో ఏం పని ఉంది గీతతో? గీత సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్భగవద్గీత. భారతదేశం యొక్క గీత ఏ ధర్మశాస్త్రము? సనాతన దేవీదేవత ధర్మానికి చెందినది. దాన్ని ఎవరు గాయనం చేశారు? ఎప్పుడొచ్చి స్థాపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? ఎవ్వరికీ తెలియదు. పతిత పావనుడు పరంపిత పరమాత్మ తండ్రి నేర్పిస్తారు. కావున నిరాకారంగా ఉన్న మీ ఆత్మ ఇప్పుడు ఈ శరీరాన్ని, సాకార శరీరాన్ని ధారణ చేసింది. సాకార మనుష్యుణ్ణి ఎప్పుడూ భగవంతుడు అనరు. అండర్లైన్ చేసుకోండి. సాకారమైన కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు ఉండే ఏ ఒక్క మానవుణ్ణి కానీ, ఆకారి మానవుణ్ణి కానీ, దేవతల్ని కానీ భగవంతుడు అనరు. భగవంతుడంటే ఎవరు? అజన్మ, జనన మరణ చక్రాల్లోకి రారు, అభోక్త, సుఖదుఖాలను భోగించరు, అశరీరి, మనలాంటి కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు ఆకారం ఉన్నవాళ్ళు కాదు. నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, నిర్వికారి, వికారి గుణాలు లేవు, నిరహంకారి, అహంకారం లేనివాళ్ళు.
ఈ 6 గుణాలు ఎవరిలో ఉంటే వాళ్ళే భగవంతుడు. మానవులు ఎవ్వరిలోనూ లేవు. సాకార మనిషిని ఎప్పుడూ భగవంతుడు అన్నారు. సత్యుగంలో లక్ష్మీనారాయణలు ఉన్నా కానీ వారిని భగవాన్ భగవతి అనరు. కానీ వారికి అలా టైటిల్ ఇస్తారు. నియమానుసారంగా భగవంతుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కరే, మిగిలిన వాళ్ళందరూ దేవతలు. ఇది 5000 సంవత్సరాల విషయం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరిని మహారాజా మహారాణి అంటారు. భగవంతుడు మహారాజుగా అవ్వరు. భారతదేశ వాసులను ఇటువంటి దేవతలుగా తయారు చేసేవారు ఒక్క బాబానే. ఇప్పుడు దేవతా ధర్మానికి చెందిన వారెవరూ లేరు. దీన్ని రావణ సాంప్రదాయము అంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. రావణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతడు పాత శత్రువు, రామునికి శత్రువు. మనకెందుకు శత్రువు? మనం ఎందుకు కాల్చాలా? కానీ ఇతడి గురించి భారతవాసులకు తెలీదు. రావణుడంటే సంస్కృతంలో రులా అనేవాళ్ళ, ఏడిపించేవాడు. రావణుడు ఎవరో శాస్త్రాల్లో కూడా వర్ణించలేదు. రావణునికి 10 తలలు కూడా ఉంచుతారు, 10 తలలు ఉన్నాయంటారు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. 10 తలలు ఏవి? రావణాసురుడు ఎవరు? 10 తలలు మనలోనే ఉండే అసురీ గుణాలు. 5 వికారాలు స్త్రీలో, 5 వికారాలు పురుషుల్లో, 5 తత్వాలు, 5 వికారాలు, పంచభూతాలు, పంచవికారాలు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. మనుషులు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయినారు. ఏం అర్థం చేసుకోరు. ఊరికే ప్రదక్షిణ వేస్తారు, కోరికతో పూజ చేస్తారు, వస్తారు, అంతే. ఇంకా విషయాలు ఏంటివి తెలుసుకోరు. పారసబుద్ధి కలవారని లక్ష్మీనారాయణలని అంటారు. అక్కడ పారసనాథుల రాజ్యం ఉంటుంది. యథ రాజా రాణి తథ ప్రజ, అందరూ పావనంగా ఉంటారు. ఎక్కడ? సత్యుగంలో. భారతదేశం వంటి సుఖధామంగా ఇంకే ఖండము ఉండదు. అపారమైన సుఖం, అకిచార్ ధనం, లెక్కలేనంత ధనం. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఏ రోగము, ఏ దుఃఖము ఉండదు. సంపూర్ణ సుఖం ఉంటుంది. ఈశ్వరుని మహిమ అపారమైంది అంటారు. అలాగే భారతదేశ మహిమ కూడా అపారమైనది. మొత్తం ఆధారమంతా పవిత్రత పైనే ఉంది. అందరూ పతితులే, అంతా అలాగే పిలుస్తూ ఉంటారు. శాంతి లేదు, సుఖం లేదు అని బాబానే పిలుస్తారు. భారతవాసులైన మనము సూర్యవంశీ దేవతలుగా ఉండేవారం. మళ్ళీ మెల్లమెల్లగా పతితులుగా అయిపోయాం. దేహభ్రాంతిలోకి, వికారాల్లోకి వచ్చి మెల్లగా పతితులుగా అవుతూ వచ్చాం. 5000 సంవత్సరాలు పట్టింది పతితులుగా అయితే వచ్చినాం. కానీ తెలుసుకోలేదు. అందరూ పతితులే, అలాగే పిలుస్తూ ఉంటారు. దీన్నే మృత్యులోకం అంటారు. దీనికి ఇప్పుడు మంటలు అంటుకొని ఉన్నాయి. ఇది వినాశం కావాల్సి ఉంది. దీనికి మంటలు అంటుకొని ఉన్నాయి. మనం కూడా అందులో పోతాం, సమాప్తి అయిపోతాం. కానీ ఆ వైరాగ్యం రాలేదే. ఇది శివజ్ఞాన యజ్ఞం. దీన్ని రుద్రజ్ఞాన యజ్ఞం అంటారు. మనుషులు ఎన్నో పేర్లు పెడతారు. ఎక్కడ శివుని విగ్రహం కనిపించినా దానికి భిన్న భిన్న పేర్లను పెడతారు. ఒక్కరికే అనేక పేర్లను, మందిరాలను నిర్మిస్తారు. జ్ఞానము ద్వారా భక్తి వైరాగ్యాలు, భక్తి పైన వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ ఏమంటారు? భక్తి జ్ఞాన వైరాగ్యాలు. ఇప్పుడు భక్తి పూర్తి అవుతోంది. మీకు భక్తి నుండి వైరాగ్యం కలుగుతుంది. అనగా ఈ పాత ప్రపంచం నుంచి వైరాగ్యం వస్తుంది. వచ్చిందా? వస్తుందా? వస్తూ ఉందా? ఈ పాత ప్రపంచం వినాశం కావాల్సి ఉంది. బాబా, మేము పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అని ప్రశ్నిస్తారు. ఏముంది? యోగం చేయాలి, పవిత్ర సాగర్తో సంబంధం జోడించాలి, ఇంకెవ్వరిని గుర్తు చేసుకోకూడదు. యోగం చేసేటప్పుడు ఒక్క బాబాని తప్ప ఎవరిని గుర్తు చేసుకోకూడదు. కొత్త వారు ఎవరైనా వస్తే వారిని లోపలికి అనుమతించడం జరగదు. పాపం తెలియదు కదా. కాలేజీలోకి కొత్త వారు ఎవరైనా వెళ్ళి కూర్చుంటే ఏమర్థమవుతుంది? అలాగే ఇక్కడ కూడా వీరు మనుషుల నుండి దేవతలుగా ఎలా అవుతున్నారో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనము తెలియచేయాలి. అందుకే కోర్సు ఇవ్వాలి. ఫస్ట్ కోర్సు ఇచ్చినాక, జ్ఞానం చెప్పినాక భగవంతుడు ఎవరిలో వచ్చినారు, ఎట్లా మురళి నడిపిస్తూ ఉన్నారు, మురళి అంటే ఏమి, సాకార మురళి ఏమి, అవ్యక్త మురళి ఏమి, అన్ని విషయాలు చెప్పాలి. తర్వాత క్లాసులో కూర్చోబెట్టాలి. తర్వాత మధుబనానికి పిలుచుకుపోవాలి. నియమాలు అంటే ఏమి అన్నీ చెప్పాలి. అప్పుడే బుద్ధి సాత్వికంగా అవుతుంది, ఒప్పుకుంటారు, మధుబనానికి వచ్చిన అనుభూతి అవుతుంది.
పతితులుగా ఉన్న మనుషులే పావనులుగా అవుతారు. ఈ సమయంలో భారతదేశం నిరుపేదగా ఉంది. సత్యుగంలో భారతదేశం ప్రిన్స్గా, రాజుగా ఉండేది. శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొట్టమొదటి యువరాజు. అతడిలో సర్వగుణాలున్నాయి. రాజ్యము లక్ష్మీనారాయణలది అంటారు. కృష్ణుడు యువరాజుగా, రాధ యువరాణిగా ఉండేది. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని యువరాజైన కృష్ణుణ్ణే మహిమ చేస్తారు. అతడు గీతని వినిపించలేదు. అతడు కేవలం సత్యుగ యువరాజు మాత్రమే. అతడు పతిత మానవులను పావనులుగా చేసేందుకు గీతని వినిపించారు. ఎవరు? కృష్ణుడు కాదు, శివుడు. సత్యుగంలో ఏమిటికి అవసరం? పతితులుగా మానవులే ఉండరు, అది అసంభవం. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ద్వాపర యుగంలో తీసుకుపోయినారు కృష్ణుడిని. రాముని కంటే గొప్పవాడు కృష్ణుడు అంటారు, మళ్ళీ కృష్ణుడిని ఏమో ద్వాపరంలో తీసుకుపోయినారు. పోనీలే, ద్వాపర యుగంలో తీసుకొచ్చిన ద్వాపర యుగంలో కృష్ణుడు భగవద్గీతని చెప్పినారు అనుకుందాం. చెప్పినాక మనుషుల్లో మార్పు రావాలి కదా. మళ్ళీ వచ్చే యుగం కలియుగం, ద్వాపరం తర్వాత వచ్చేది కలియుగం కదా, కలియుగం మారాలి కదా. అట్లే ఉంది అంటే అర్థం ఏమి? దాని ద్వారా ఏమీ లాభం రాలేదని. అతడు పతిత మానవులను పావనంగా చేసేందుకు గీతని వినిపించారు అంటారు, కానీ అది అసంభవం. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. శాస్త్రాలకు అక్కడ ఎంతో మహిమ ఉంటుంది. సత్యుగంలో శాస్త్రాలు, చిత్రాలు, భక్తి మార్గం యొక్క సామాగ్రి ఏదీ ఉండదు. అక్కడ 21 జన్మల వరకు జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ సత్యుగం యొక్క రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. భారతవాసులు సత్యుగంలో 5000 సంవత్సరాల క్రితం విశ్వాధిపతులుగా ఉన్నారు. అక్కడ ఇంకా ఏ ఇతర పార్టీషియన్ లేదు. ఇప్పుడు ఎంత పార్టీషియన్ చూడండి. మా రాష్ట్రంలోకి మీరు రాకూడదు, ట్యాక్సులు ఎన్నెన్నేస్తారు. మా దేశంలోకి మీరు రాకూడదు, వీసాలు ఏంటి అన్నీ తీసుకోవాలి, పాసులు, పార్టీషియన్స్ అన్నీ. ఇది 5000 సంవత్సరాల విషయం. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. వినాశం మీ ముందుంది. కనపడతా ఉందా? కనపడితే బాగుంటుంది. భగవంతుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని, పతిత కలియుగాన్ని పావన సత్యుగంగా చేసేందుకు వచ్చారు. కావున తప్పకుండా పతిత ప్రపంచం వినాశం జరగాల్సి ఉంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతోంది. ఇప్పుడు శివబాబా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. బయట చెప్పినామనుకో మేము దేవతలుగా అవుతున్నామని, మనలో ఏదైనా చెడు గుణం ఉందనుకో ఏమంటారు? వీళ్ళు దేవతలు అవుతారా అంటారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. బయట చెప్పుకోకూడదు, స్వయం తెలుసుకోవాలి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. అతడు ప్రజాపిత. అతడికి అందరూ పిల్లలే. తప్పకుండా బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన జరిగింది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు సంగమ యుగంలోనే వచ్చానని బాబా అంటున్నారు. కృష్ణుడి విధంగా అనడానికి వీల్లేదు. రాజయోగం ద్వారా సంగమ యుగంలోని రాజయోగం నేర్చుకొని కృష్ణుడిగా అవుతారు బ్రహ్మ బాబా. నేను కృష్ణుడు కాదు, నేను బాబా అంటున్నారు. ఈ విధంగా నేర్పించిన వాళ్ళు. కృష్ణుడు పతిత ప్రపంచంలోకి రారు, బాబాయే వస్తారు. అతడే సర్వుల సద్గతి దాత. మనుషులకి సద్గతిని ఇవ్వలేరు. అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు. పరంపిత పరమాత్మ ఎక్కడ ఉంటారు? వారు పరంధామంలో ఉంటారు. అది బ్రహ్మ మహాతత్వం. అక్కడ ఆత్మలు పవిత్రంగా మహాత్ముల వలె ఉంటాయి. ఇక్కడ కూడా మహాత్మ, పతితాత్మ అని అంటారు కదా. నిజానికి ఇక్కడ మహాత్ములు ఒక్కరు కూడా లేరు. ఆత్మయే పావనంగా సత్వప్రధానంగా అవుతుంది. ఇది జ్ఞాన యోగాల ద్వారానే అవుతుంది, నీటి ద్వారా కాదు. ఎంత స్పష్టంగా చెప్తారు బాబా. ఆత్మయే పతితంగా అవుతుంది. ఆత్మలోనే మలినాలు కలుస్తాయి. ఆత్మనే బంగారు సమానంగా, వెండిగా, రాగిగా, లోహంగా అవుతుంది. యుగాలలో, అనేక యుగాలలో. ఇప్పుడు పతితులుగా ఉన్న ఆత్మలను పావనంగా ఎవరు చేయాలి? ఎవరు పావనంగా సదా ఉంటారో వాళ్ళే కదా. పతితంగా ఉండేవాళ్ళు పావనంగా ఎలా చేస్తారు? పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. నన్నొక్కళ్ళనే స్మృతి చేయండి. చేసినట్లయితే మీ పాపాలన్నీ భస్మమైపోతాయి.
స్వయంగా బాబా కూర్చొని చెప్తున్నారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పతితుల నుండి పావనంగా అవుతారు. శ్రమ అంతా ఇందులోనే ఉంది, జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతోందో, మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకుంటారో మీకే తెలుసు. సత్యుగంలో ఎంతకాలం రాజ్యం నడుస్తుంది? మళ్ళీ రావణుడు ఎలా వస్తాడు? అసలు ఈ రావణుడెవరు? ఎప్పటి నుంచి రావణ్ణి కాల్చుతున్నారు అడగాలి. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ప్రతి సంవత్సరం అడుగడుగు పెంచి పెంచి కాల్చుతారు. అడగాల వాళ్ళను, రావణ్ణి ఎందుకు కాల్చుతున్నారు అని. ప్రతి సంవత్సరం కాల్చుతారు. సత్యుగంలోనైతే కాల్చరు. రావణుడే ఉండడు. రావణుడనే శబ్దం కూడా ఉండదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. రామరాజ్యాన్ని ఎవ్వరూ స్థాపించలేరు. ఇది ఒక్క తండ్రి పని మాత్రమే. పతిత మనుషులైతే ఇది చేయలేరు. అదంతా పావనమైన తండ్రి యొక్క కర్తవ్యం. ఒక్క తండ్రి పని. బాబా అంటున్నారు ఇదంతా వినాశం అయిపోతుంది. అసలు ఈ పతిత ప్రపంచమే వినాశం అయిపోతుంది. అందుకే ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. కానీ పతిత ప్రపంచం వినాశం అవుతుందంటే నమ్మరు. సత్యుగంలో ఒక్కరు కూడా పతితంగా ఉండరు. ఈ విధంగా రాండి అని కూడా బాబాని పిలవరు. ఈ లక్ష్మీనారాయణలను ఈ విధంగా స్వర్గాధిపతులుగా ఎవరు తయారు చేశారు? ఆ ప్రశ్న రాకుండా పైన 7 లోకాలు కింద 7 లోకాలు చేసేసి దేవతలంతా పైన, అసురులంతా కింద ఉంటారు పాతాళ లోకంలో అని చెప్పేస్తారు. ఇప్పుడు మీకు తెలిసి ఇవన్నీ మళ్ళీ మీరు 84 జన్మలు లక్ష్మీనారాయణలు తీసుకుంటూ ఇప్పుడు ఈ విధంగా అయ్యారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే 84 జన్మలు తీసుకుంటారు. వారే ఈ సమయంలో శూద్రవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక్కగా ఉన్నారు. ఇది ఉన్నతోన్నతమైన శిఖరం. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు. ఈరోజంతా ఏం గుర్తుపెట్టుకోవాలి? నేను బ్రాహ్మణ కులభూషణుణ్ణి, బ్రహ్మముఖ వంశావళిని, నేనే దేవతగా ఉంటిని, నేనే ఇప్పుడు ఈ విధంగా అయినాను. బాబానే వచ్చి పూజారి నుంచి పూజ్యులుగా చేస్తున్నారు. దీన్ని పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలకతో సమానంగా ఉన్నారు. ఇది ఉన్నతోన్నతమైన శిఖరం. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు. ఇప్పుడు మీరు శివబాబాకు పిల్లలు మరియు మనమరాండ్లు, శివవంశీయులు. బాబా మొన్నటి రోజున ఏమన్నారు? కృష్ణవంశీయులు. ఇప్పుడేమంటున్నారు? మీరు శివవంశీయులు. మళ్ళీ బ్రహ్మకుమారి కుమారులు కూడా బ్రహ్మ ద్వారా జన్మ తీసుకుంటాం కాబట్టి, దత్తు తీసుకున్నారు కాబట్టి బ్రహ్మకుమారి కుమారులు. తాత నుండి ఆస్తి లభిస్తుంది. నన్ను నిరంతరం స్మృతి చేయండి. నాయన నుంచి లభించకపోయినా తాత నుంచి అయితే ఖచ్చితంగా లభిస్తుంది. మీరు పావనంగా అయితే నా వద్దకు వచ్చేస్తారు. ఎక్కడికి? పరంధామానికి. ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు కోట్లల్లో ఏ కొద్ది మందో. అందుకే భగవద్గీతలో రాసినారు కదా, కోటిలో ఏ కొందరో తెలుసుకుంటారు, తెలుసుకున్న వారిలోనూ బహుకొందరు మాత్రమే నన్ను పొందగలుగుతారు. అట్లు ఆ విధంగా పొందిన వాళ్ళే నాకు ప్రియమైన వారు. ఎంతమంది బీకేలు ఉన్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే వేల లెక్కలో ఉన్నారని చెప్పండి. ఆ కాలంలో వేల లెక్కలు, ఇప్పుడు లక్షల లెక్కల్లో. ఈ దైవీ వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది. కోట్ల లెక్కలు లేకపోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంతు కట్టబడుతోంది. ఎందుకంటే ఇక్కడ ఆ దేవీ దేవతా ధర్మం లేదు. అందరూ తమని తాము హిందువులుగా పిలుచుకుంటున్నారు. ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ హిందూ ధర్మంలోకి మళ్ళీ వేరే ధర్మస్తులు కన్వర్ట్ అవుతున్నారు. మళ్ళీ అందరూ ఇక్కడికి వస్తారు. వచ్చి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బేహద్దు తండ్రి వచ్చి బేహద్దు సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. అనగా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. కాబట్టి అలాంటి తండ్రిని బాగా స్మృతి చేయాలి కదా. నేను దేవతగా అవుతాను అనేటువంటి స్మృతి కూడా మనకు పక్కాగా ఉండాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते।
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే 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 బాబా నమస్తే. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు తండ్రి. సారాంశం: పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు జ్ఞానయోగాలలో దృఢంగా ఉండాలి. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు జ్ఞానయోగాలలో శక్తిశాలిగా ఉండాలి, లోతుగా పోవాలి. పైన పైన ఉంటే ఏం దొరుకుతుంది? సముద్రంలో కూడా పైన ఏం దొరుకుతాయి? గవ్వలు చిప్పలు. లోపలికి వెళ్తే వజ్ర వైడూర్యాలు లభిస్తాయి. అందుకే బాబా అంటున్నారు, జ్ఞానయోగాలలో దృఢంగా శక్తిశాలిగా కావాలి. ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో వాటిని యోగం యొక్క పురుషార్థంతో తొలగించుకోవాలి. ఆత్మలోనే కదా కల్తీ అయింది. ఎట్లా బంగారుని అగ్గిలేకేస్తే కల్తీ పోతుంది కదా, అట్లా యోగాగ్నిలో మనలోని కల్తీ పోగొట్టుకోవాలి. రెండో పాయింట్: బ్రహ్మముఖ వంశావళిలైన బ్రాహ్మణులైన మనం అన్నింటికన్నా ఉన్నత స్థానంలో ఉన్నాం. ఈ నశాలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు, తాత ఆస్తికి హక్కుదారులు. ఎందుకంటే శివబాబాకి మనుమలు మనమరాండ్లు. మనం వరదానం: తమ శక్తిశాలి విచారాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత పావనిగా కండి. శక్తిశాలి విచారాలతో తమో ప్రధానమైన పతిత వాతావరణం పావనంగా అయిపోతుంది. ఏం చేస్తామక్క, వాతావరణం అట్లుండే అందుకు మా అగ్గానట్లయిపోయింది అంటారు చూడండి. కానీ మన శక్తిశాలి ప్రకంపనాలు వాతావరణంలో పడాలి. వాతావరణం యొక్క ప్రభావం మనపైన కాదు. వాళ్ళే మాస్టర్ పతిత పావనులు. ఎటువంటి వాయుమండలంలో ఉన్నా స్వయం యొక్క శక్తిశాలి వృత్తి వాయుమండలాన్ని మార్చగలదు. అండర్లైన్. కొంతమంది ఏ జాగాకి పోతే ఆ విధంగా అయిపోతూ ఉంటారు. అట్లా కాకూడదు. వాయుమండలం వికారి వాయుమండలంగా ఉన్నా స్వయం యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. ఎవరైతే పతితులను పావనంగా తయారు చేస్తారో వారు పతిత వాయుమండలానికి వశీభూతం కారు. మాస్టర్ పతిత పావనిగా అయి స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా అపవిత్రమైన బలహీనమైన వాయుమండలాన్ని అంతం చేయండి. దానిని వర్ణన చేసి వాయుమండలంని తయారు చేయకండి. అపవిత్రతను బలహీనతలను వర్ణన చేసి వాతావరణాన్ని ఖరాబ్ చేయద్దండి. బలహీనమైన పతితమైన వాయుమండలంని, పతితమైన విషయాలను వర్ణన చేస్తే వాయుమండలం కూడా చెడిపోతుంది. ఇది కూడా పాపమే కదా, సూక్ష్మ పాపం ఇది. వాయుమండలాన్ని ఖరాబ్ చేస్తే సూక్ష్మ. బాబా ఏమంటారు, క్లాస్లోకి పోయి నిద్రపోయినా పాపమే. మన నిద్ర వాతావరణాన్ని అందరికీ మనము వ్యాపింపజేసినామంటే పాపమే కదా. అంత సూక్ష్మం ఉన్నప్పుడు ఇంకా ఇది స్లోగన్. ఇప్పుడు ఈ భూమిపైన పరమాత్మ పరిచయం అనే విత్తనాన్ని నాటితే ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగం అనగా శాంతి శక్తి. ఈ శాంతి శక్తి చాలా సహజంగా స్వయాన్ని ఇతరులను పరివర్తన చేస్తుంది. శాంతి శక్తి. సైలెన్స్ ఈజ్ డైమండ్, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. శాంతి శక్తితోనే మనలోని పాత బలహీన సంస్కారాలు, కఠిన సంస్కారాలు పరివర్తన అయిపోతాయి. శాంతిగా ఉన్నప్పుడు మనల్ని మనం ఆలోచన వేసుకుంటా పోతే అప్పుడు ఆటోమేటిక్గా పరివర్తన వస్తుంది, రియలైజేషన్ జరుగుతుంది. సైంటిస్టులు ఏదైనా కొత్తది కనుక్కోవాలంటే కూడా ఏకాంతంలో శాంతిగా కూర్చుంటారు, అప్పుడే కనుక్కుంటారు. శాంతి స్థితి చాలా అవసరం. వాతావరణం శాంతమయంగా ఉండాలి. అప్పుడు ఎవరికైనా మంచి వైబ్రేషన్స్ వస్తాయి. ఇంపార్టెంట్. ఇతరులను పరివర్తన చేస్తుంది. దీని ద్వారా వ్యక్తులు మారుతారు, ప్రకృతి మారుతుంది శాంతి శక్తితో. వ్యక్తులకైతే మనం చూసినాం కదా, విన్నాము, చూసినాము. బ్రహ్మబాబా కాలంలో పాము బాబా కాలు మీద పోయేదంట, ఏమీ చేసేది కాదంట.
ఇది కూడా బాబా బిడ్డనే కదా, దీన్ని ఒక డబ్బాలో వేసుకొని దూరంగా వదిలేసి రండి అనేవాళ్ళంట. అంటే క్రూర మృగాలు కూడా వాయుమండలం యొక్క ప్రభావంతో సాధువుగా అయిపోతాయి. దానికే భక్తి మార్గంలో కూడా చూపిస్తారు కదా. అరణ్యాలలో ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు అనేకమైన క్రూర మృగాలు సైలెంట్ అయిపోయినట్లుగా చూపిస్తారు కదా, అనేక రకాలుగా చూపిస్తారు. ప్రకృతిని మార్చుతారు. శాంతి శక్తి ద్వారా వ్యక్తులు మారుతారు. వ్యక్తులకైతే నోటి ద్వారా కోర్సును చేయిస్తారు, కానీ ప్రకృతిని మార్చేందుకు శాంతి శక్తి యోగ బలమే కావాలి. యోగంలో ఇతర అన్ని సంకల్పాలు శాంతిస్తాయి. యోగం అంటేనే సంకల్పాల అలజడి సమాప్తం, శాంతిగా అయిపోతారు. శాంతి యొక్క స్వధర్మంలో మునిగిపోతాం. యోగం అంటేనే ఈ దైహిక భౌతిక శబ్దము నుండి దూరమై శబ్దాతీతమైన నా ఇంటికి, నా తండ్రి దగ్గరికి వెళ్ళడం, కంప్లీట్ శాంతి యొక్క అనుభవాన్ని చేయడం. యోగ బలమే కావాలి. యోగంలో ఇతర అన్ని సంకల్పాలు శాంతిస్తాయి. బాబా నేను అంతే. దీనినే శక్తిశాలి యోగం అంటారు. బాబా మిలనం యొక్క అనుభూతి తప్ప మిగిలిన అన్ని ఇతర సంకల్పాలు సమాప్తమైపోతాయి. దీనినే జ్వాలాస్వరూప యోగము అంటారు. దీని ద్వారానే పరివర్తన జరుగుతుంది. శాంతిగా కూర్చొని నన్ను నేను రియలైజ్ చేస్తే, ఈరోజు బాబా ఏం చెప్పినారు ఆ రోజు రియలైజ్ చేసి నాలో ఇంకా ఏమేమి ఉంది, నన్ను ఎట్లా నేను పరివర్తన చేసుకోవాలా, వ్యర్థానికి పులి స్టాప్ ఎట్లా పెట్టాలా, వ్యర్థాన్ని సమాప్తం ఎట్లా చేయాలా అని ఏకాంతంగా కూర్చొని తెలుసుకుంటే కదా. ఏకాంతంగా కూర్చునేకి రోజుకి కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలన్నా కేటాయించాల. అమృతవేళ సమయం చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఏకాగ్రత కుదురుతుంది. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.